ఇక తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం శాఖల వారీగా సమీక్షలు జరుపుతోంది. ఇప్పటికే ఆర్థిక శాఖ 30,000 ఉద్యోగులకు పైగా క్లియరెన్స్ ఇవ్వడంతో నోటిఫికేషన్ కోసం కసరత్తు జరుగుతుంది. మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు టీఎస్పీఎస్సీ అధికారులు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతతో పాటు ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగాల భర్తీకి ముందుకొచ్చింది. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సీనియారిటీ బేస్గా ప్రమోషన్లతో పాటు 317 జీవో ప్రకారం బదిలీలు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇక రాష్ట్రంలో మొత్తం దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఏర్పాటైన ఉద్యోగుల అలాట్మెంట్ కమిటీ జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లు, డిపార్ట్మెంట్ల వారీగా ఉద్యోగుల విభజన పూర్తి చేసింది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా శాఖలలో ఉన్న ఖాళీలను గుర్తించింది సర్కార్. దాదాపు 80,000కు పైగా ఖాళీలు ఉన్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. తరువాత 30,000 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు శాఖల వారీగా రిజర్వేషన్లతో పాటు ఆ పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఇండెంట్ను టీఎస్పీసీఎస్కి పంపించనున్నారు. ఆ తర్వాత వారం నుండి 10 రోజుల పరిశీలన తర్వాత టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఇక విడుదలయ్యే ఏ నోటిఫికేషన్ అయినా కొత్త రోస్టర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.